ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు గత 14 నుండి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ తమ యొక్క డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన ధర్నాకి సంఘీభావం తెలిపారు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసులు, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ వీరిశెట్టి శ్రీనివాసులు, మార్కాపురం పట్టణ నాయకులు పిన్నేబోయిన శ్రీనివాసులు, విజయరావు నరసింహ, బొందలి కాశీరామ్ సింగ్, పిచ్చయ్య, ఫణి, గుంటు మోషే మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా స్ట్రైక్ చేసినప్పటికీ ఎక్కడ చేసినప్పటికీ ఎంత ఇచ్చినప్పటికీ ఈ మున్సిపాలిటీ వర్కర్స్ చేసే కృషి అమోఘం, ప్రజలు చేసే సర్వీసు చాలా గొప్పది. మరి ఈరోజు మార్కాపురం దుస్థితి చూస్తా ఉన్నాం. గత 15 రోజులుగా జరుగుతున్న, ఈ రోజుతో 15 రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతున్న కారణంగా మున్సిపాలిటీ రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉన్నాయి. పట్టణంలో చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, దోమలు పెరిగినాయి, చాలా ఇబ్బంది పడతామంటే ఏంది కారణం ఏంటంటే మున్సిపాలిటీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులు అరాపరతో ఈ యొక్క మున్సిపాలిటీ నెట్టుకుంటూ అయ్యే పనే కాదు. వాస్తవానికి ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పటికీ ఇంతమంది పర్మనెంట్ కావాల్సిన అవసరం ఈ యొక్క మున్సిపాలిటీకి ఉంది. వారి ఆవశ్యకత స్పష్టంగా ఇప్పుడు కనపడతా ఉంది మార్కాపురం పట్టణంలో. ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ లేబర్స్ అంతా సమ్మెకు ఉపక్రమించారో ఆటోమేటిక్ ఇంతమంది అవసరం ఈ ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి. ఇంత 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 పనులు ప్రజలు చెల్లిస్తూ ఉన్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలా. అట్లాగనే ఇంత సదుపాయాలు అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు చేరువన్నటువంటి ఈ యొక్క సమస్యలపైన కూడా పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉండాలా. మరి మిమ్మల్ని పర్మనెంట్ చేయట్లో ఎటువంటి ఇన్నేళ్ళు చాలా మంది సీనియర్స్ ఉన్నారు, నాకు తెలిసి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఈ మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు అన్ని వింగ్స్లో. మరి వీళ్ళందరూ కూడా సీనియర్స్ అందరినీ కూడా పదవి వాళ్ళని ప్రమోట్ చేసి పర్మనెంట్ వర్కర్స్గా తీసుకోవడం ఎటువంటి తప్పు లేదు. నిజమైన సేవకులు ఈరోజు ఈ పట్టణంలో ఎవరు అంటే అది మున్సిపాలిటీ సిబ్బంది అని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఇది నేనే కాదు, పార్టీ పరంగా కాదు, మనస్ఫూర్తి ప్రజలు కూడా నిజమైన చిత్తశుద్ధితో ఒక 14 రోజులు స్ట్రైక్ చేస్తేనే అట్లా కుతలం అయిపోయింది మున్సిపాలిటీ. అన్ని చోట్ల జనాలు ఇబ్బంది పడే పరిస్థితి. మేము కూడా చాలా ఆశావాహంగా ఉన్నాం. గవర్నమెంట్ దిగి రావాలా, మీ యొక్క న్యాయపరమైన కోరికలు తీర్చాలా, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, అట్లనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే. వేతన స్కేల్ కూడా కొంచెం పెంచి మన ఏపీలో కొంచెం ఎక్కువగా చేయాల్సిన లేబర్ యాక్ట్ ప్రకారం కొంచెం పెంచాలి, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో పాత చట్టాలు పట్టుకొని పాత యాక్ట్లు మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, అవి కూడా పెరగాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఇంజనీరింగ్ సెక్షన్ అంటే చాలా ఈజీగా ఉండేది. అప్పుడు మున్సిపాలిటీతో పాటు పర్మనెంట్ కాంట్రాక్టర్లు కూడా కొంతమంది టెండర్లకు పిలిచేవాళ్ళు, ఆ కాంట్రాక్టర్ హెల్ప్ ఎక్కువ ఉండేది. ఈరోజు పరిస్థితి చూస్తే ఆ విధంగా లేదు. ఈరోజు పూర్తిగా పైపుల దగ్గర నుంచి ఎండాకాలం చాలా మంది చూస్తూ ఉంటారు, పైపులు కాలిపోతూ ఉంటాయి, ఆ పైపులు ఎత్తుకొని మోసుకొని పోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్ చాలా హ్యాపీగా ఉండేది. ఒకవేళ బొచ్చ సత్యనారాయణ లాంటి సమాచారం కామెంట్ చేసిన అర్థం ఉంది. పాత రోజుల్లో జరిగింది, కానీ ఈ మధ్యకాలం ఒక దశాబ్దం 60 సంవత్సరాల ఆ పరిస్థితి మారిపోయింది. ఇంజనీరింగ్ కార్మికులు అంటే ఒక వెట్టి చాకరీ వ్యవస్థనే నడుస్తూ ఉంది. అంత కష్టపరమైన పని వాళ్ళకి ఇప్పుడు ఉంది. అట్లాగే బాధ్యతలు కూడా పెరిగే వాళ్ళకి. ఏ చిన్న డిఫెక్ట్ వచ్చినా ఎక్కడ గోరు పనిచేయకపోయినా వెంటనే ఆ శాఖ కాల్ చేసి ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన స్థితి వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి చాలా కష్టమైన పని, అది కూడా గుర్తించి అనవసరమైన, మీరు చేయకపోయినా బాధ లేదు కానీ అనవసరమైన కామెంట్ చేయటం వాళ్ళ మీద మన